తపస్కాల ధ్యానాంశములు 22వ రోజు. శాంతి క్రీస్తు ప్రసాదించే వరము. సువార్తా వాక్యం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఆత్మీయ సందేశం. లోకం ఇచ్చే శాంతి తాత్కాలికం. అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ యేసు ప్రభు ఇచ్చే శాంతి శాశ్వతం. అది తుఫానులో కూడా మన హృదయాలను నిలబెడుతుంది. మన ఆందోళనలు, భయాలు దేవుని మీద మనకున్న నమ్మకాన్ని తగ్గిస్తాయి. ఈరోజు మన చింతలన్నింటినీ ప్రభువుకి అప్పగించి ఆయన ఇచ్చే ఆ దివ్య సమాధానాన్ని పొందుకుందాం. ప్రార్థన. శాంతిదాతవైన యేసు ప్రభువా, కలత చెందిన మా హృదయాలకు నీవే ఆదరణ. ఆర్థిక ఇబ్బందుల వల్ల, కుటుంబ కలహాల వల్ల, అనారోగ్యం వల్ల మేము కోల్పోయిన శాంతిని తిరిగి ప్రసాదించండి. భయపడకుడి అని శిష్యులకు చెప్పిన మీ స్వరం మా ఇళ్లలో ప్రతిధ్వనించునుగాక. మా ఆలోచనలను, మా మనస్సులను మీ శాంతికి అప్పగిస్తున్నాము. లోకపు ఆందోళనలు మా ఆత్మను కృంగద్రియకుండా కాపాడండి. మీ కృప మాతో ఉన్నంతకాలం మాకు ఎలాంటి భయం ఉండదు. ఎల్లప్పుడూ మీ శాంతిలో జీవించే వరం మాకు ప్రసాదించండి. ఆమేన్. క్రీస్తు ప్రసాదించే శాంతియే నిజమైన ఆత్మీయ వరం. లోకము ఇవ్వలేనిది, అది దేవుని అభయం. కలవరపడనీయక, భయమును దరిచేరనీయక, హృదయాలలో నెమ్మదిని నింపేటి ఆత్మఫలం. క్రీస్తు ప్రసాదించే శాంతియే నిజమైన ఆత్మీయ వరం. కష్టాల కడలిలో పడవ మునిగిపోతున్న వేళలో, గాలిని తుఫానును ఆపిన గొప్ప దేవుడు. కష్టాల కడలిలో పడవ మునిగిపోతున్న వేళలో, గాలిని తుఫానును ఆపిన గొప్ప దేవుడు.
నిరాశ చీకటిలో నిరీక్షణ వెలుగుగా తన వాక్యముతో మనకు ధైర్యమునిచ్చునుగా. క్రీస్తు ప్రసాదించే శాంతియే నిజమైన ఆత్మీయ వరం. లోకము ఇవ్వలేనిది అది దేవుని అభయం. శత్రువులనైనా ప్రేమించే శాంతి మార్గం చూపెను. శిలువ రక్తముతో మనకు పాప క్షమాపణ ఇచ్చెను. శత్రువులనైనా ప్రేమించే శాంతి మార్గం చూపెను. శిలువ రక్తముతో మనకు పాప క్షమాపణ ఇచ్చెను. ఆ దైవిక శాంతిని మనమంతా పంచుదాం. క్రీస్తుకి సాక్షులుగా ఇలలోన జీవిద్దాం. నీ శాంతితో మమ్ము నింపు దేవా, నీవే మా నెమ్మది మా ఆశ్రయం. నీ శాంతితో మమ్ము నింపు దేవా, నీవే మా నెమ్మది మా ఆశ్రయం.